ఆ జరిగిన సీట్లను 50% పెంచుతామంటారు. అట్లయినా 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఇక్కడ. అప్పుడు డీలిమిటేషన్ జరిగినప్పుడు నియోజకవర్గాలు పెరగలేదు. ఇక్కడ 543 పార్లమెంట్ 543 ఉన్నాయి. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 294 ఉన్నాయి. అట్లా నియోజకవర్గాలు పెరగలే. అంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర గారి మీద వచ్చిన అపవాదం ఏంటంటే ఒక ఆరోపణ, ఓటు బ్యాంక్ ఆధారంగా వాళ్ళకి అనుకూలమైన ఓటు బ్యాంక్ ఆధారంగా ఆయన నియోజకవర్గాలను మార్చుకున్నారు డీలిమిటేషన్. అంటే నియోజకవర్గాలు పెరగలేదు. కానీ ఇప్పుడు నియోజకవర్గాలు పెరుగుతున్నాయి డీలిమిటేషన్లో. దానికి దీనికి తేడా ఏంటి? కాదు, అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, నెంబర్ అయితే పెరగలే. జనాభా పెరిగింది కాబట్టి స్థానాలు పరిధి మారుతూ వస్తుంది. మారుతూ వచ్చినప్పుడు ఆయనకు అనుకూలంగా మార్చుకున్నాడు అనేది. దానికి నేనే ఉన్నాను కదా. ఉదాహరణ, మీరున్నారు అప్పుడు. కమలాపురం నియోజకవర్గం ఉంది. కమలాపురం నియోజకవర్గంలో అనాదిగా సమితికి కానీ శాసనసభ నియోజకవర్గాలు కానీ ఎర్రగుంట్ల మండలం అనేది గతంలో ఫిర్కా అంటుండేవాళ్ళు, ఇప్పుడు మండలాలు అంటుండాలండి రామారావు వచ్చిన తర్వాత. ఈ ఎర్రగుంట్ల మండలం అనండి ఫిర్కా అనండి అది కమలాపురం నియోజకవర్గంలో ఉన్నది ఎన్నికలు పుట్టినప్పటి నుంచి. దాన్ని నాకు నేటివ్ మండలం కాబట్టి నాకు పట్టు ఉంటుంది అని చెప్పి దాన్ని తీసుకొచ్చి జమ్మలమడు నియోజకవర్గంలో కలిపినాడు. అదంటే జెర్రీమాండరింగే కదా. నేనే ఉదాహరణ చెప్తాను కదా. చేసినాడా చేయలేదా అంటే చేసిండొచ్చు, కొన్ని చోట్ల ఆయన చేసినాడు, జెర్రీమాండరింగ్ చేసినాడు. ఎందుకంటే అప్పుడున్న ఎన్నికల అధికారి డీలిమిటేషన్ కమిషన్లో ఉన్న ఏవిఎస్ రెడ్డి గారు ఆయనకు ముఖ్యుడు. ఆయన పట్టుకొని చేశారు. నా నియోజకవర్గంలో వచ్చినప్పుడు ఇది అన్యాయం, ఇది గతంలో ఉండేదాన్ని తీసేయకూడదు, కొత్తవి చేర్చడమా తీసేయడమా అని చెప్పి డీలిమిటేషన్ కమిషన్ చైర్మన్ కూడా, అప్పుడున్న చైర్మన్ కూడా కొంచెం అభ్యంతరం పెట్టినాడు. తుదకేమన్నాడు, నేను సంతకాలు పెట్టను అన్నాడు. వాళ్ళు ఒక్క నియోజకవర్గం కోసం ఎంతసేపు పొరాకులాడతారు, అందుకని పోతే పోనీలో మనకెందుకు రామాయణం అని ఆయన పెట్టమన్నారు. వాళ్ళు చేసేసిపోయినారు.